ఉంగుటూరు నియోజకవర్గం గొల్లగూడెం వద్ద రాష్ట్ర అబ్కాబ్ చైర్మన్, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులను పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా వాసులు, గోదావరి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అన్ని విభాగాలకు చెందిన నాయకులు, అఖిలపక్ష నాయకులు కలిశారు. ఏలూరు జిల్లాను గోదావరి జిల్లాగా లేదా ఉత్తర గోదావరి జిల్లాగా పేరు మార్పు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై ఆయన సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు. అనంతరం దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆయన కూడా గోదావరి పేరుకి సముఖత వ్యక్తపరిచారు. తన మద్దతు కూడా ఉంటుందని అన్నారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ ను తమ కార్యాలయంలో కలిశారు. మనం గోదావరి వాళ్ళం, గోదావరి పేరు మన జిల్లాకు ఉండాలని ఆమె సూచించారు. కేబినెట్ సబ్ కమిటీకి తమ మద్దతు తెలియపరుస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యను కలిసి వినతి పత్రం అందజేసి ఏలూరు జిల్లాకు గోదావరి జిల్లాగా లేదా ఉత్తర గోదావరి జిల్లాగా స్పందించమంటే ఆయన సానుకూలంగా స్పందించి వారి మద్దతు తెలియజేశామని అన్నారు. చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణను కలిసినట్లు తెలిపారు. ఆయన కూడా ఇది మంచి నిర్ణయంగా భావించారు. వినతి పత్రం అందజేసిన నాయకులలో పరిమి సత్యనారాయణ, రాజాన పండు, షేక్ ముస్తఫా, కొండ్రెడ్డి కిషోర్, బొబ్బర రాజ్పాల్, కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు, జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, రోటరీ క్లబ్ సీనియర్ సభ్యులు దాకారపు కృష్ణ, రాష్ట్ర కళాకారుల సంఘం అధ్యక్షులు ఎల్ఆర్ కృష్ణబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పుడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.